ఫైనల్ అయితే వచ్చేసినాం మనం కార్దుంగ్లా దగ్గరికి. అయితే మన ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ మోటారబుల్ రోడ్ అనమాట. I don't know dancing. Yeah. चल रहे. हाँ. गाइस ఢిల్లీ అన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. फिर मिलेंगे दिल्ली में. बाय. मिलेंगे दिल्ली में. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే. ప్రెసెంట్ అయితే మనం లే సిటీలో ఉన్నాం. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 21. పాన్గల్ టు లదాఖ్ రైడ్ లో డే 15. ఇప్పుడు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా టాబ్లెట్స్ వేసుకొని ఓఆర్ఎస్ అవన్నీ వేసుకొని ఇక్కడైతే ఫుడ్ బాగుంది తిని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా కార్దుంగ్లాకి. ఇక్కడ నుంచి అయితే 40 కిలోమీటర్స్ అయితే ఉంది కార్దుంగ్లా. సెకండ్ హైయెస్ట్ మోటారబుల్ రోడ్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ లో కూడా. లగేజ్ అయితే సెటప్ చేసేసినాం. ఇంకా మనతో పాటు వచ్చింది కదా ఢిల్లీ అన్న వాళ్ళ బైక్ ఖరాబ్ అయింది కదా, నిన్న సెట్ అయిపోయింది. కాకపోతే కొంచెం అటు ఇటు ప్రాబ్లం ఇస్తుంది. ఇంకా మళ్ళీ హైపాసెస్కి వెళ్తే ప్రాబ్లం వస్తుందని ఇంకా వాళ్ళైతే రిటర్న్ అయితే ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే మనం కార్దుంగ్లాకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. టైం 9:55 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇండియా ఫ్లాగ్ తీసుకుందాం అనుకున్నాం, మన ఫ్లాగ్ మర్చిపోయినా. ఎంత మతి మరుపుంది అంటే అంత మతి మరుపుంది మనకు. గజిని 3.1 అన్నా పర్లేదు మనకు. పెట్రోల్ కొట్టించుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. చూద్దాం, ఇక్కడ ఒక దగ్గర ఆపి పెట్రోల్ బంక్స్ ఉన్నాయా ముందల, మళ్ళీ పెట్రోల్ దొరుకుద్దా లేదా. అరే పెట్రోల్ అన్నంగా పెట్రోల్ బంక్ వచ్చింది, అమ్మయ్య బతికిచ్చింది. అయ్యంగా ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. ఈయన్నే ఫ్రీ స్టార్ట్ అవుతుంది. हे डोमिनर BS6 कर दो, फुल कर दो. आगे मिलता क्या पेट्रोल? कहाँ तक मिलता? नुब्रा वैली में मिलता? मिल जाएगा. हाँ बस ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే మన బైక్ చెక్ చేసిండ్రు, ఆర్స్ చెక్ చేసిండ్రు అనమాట మన ఉందా లేదా అని. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లే వెల్కమ్ యూ టు नुब्रा वैली. ప్లీజ్ స్టాప్ అండ్ environmental free slip. आपका नाम यही है? महेश सत्तूर महेश गौड़. अभी हाँ ले जाना, उमलिंगला भी जाऊँगा. ठीक है मैम. इकड़ते अड़गलेर जस्ट అదే అడిగిన అనమాట. పర్మిట్ అడిగినారు, పర్మిట్ చూపించేసినాం. మరి అది ఇంకా 25 వరకు ఉందంట. నేను మనం కార్దుంగ్లా వెళ్ళే దారిలో అయితే మాత్రం ఒక 3 to 10 కిలోమీటర్స్ మంచిగా ఉంది రోడ్డు. తర్వాత మొత్తం ఆఫ్ రోడ్ ప్యాచే. ఇక్కడన్నా కొంచెం రోడ్ అన్న ఉంది, కానీ ఇంతగా అయితే మొత్తం ఆఫ్ రోడ్ అనమాట, ఫుల్ ఆఫ్ రోడ్. అయితే చూస్తున్నారు కదా, భయంకరంగా అయితే ల్యాండ్ స్లైడ్ అయితే అయ్యింది. ల్యాండ్ స్లైడ్ అయ్యింది, దీనిలో నన్ను అయితే మళ్ళీ సెట్ చేస్తున్నారు. ఈ రూట్లో అయితే మాత్రం రోడ్ అయితే భయంకరంగా ఉంది. ఇంకా ఇట్లనే ఆఫ్ రోడ్ ఉంది. మనది అయితే ఘాటాలు దాటిన తర్వాత ఒక రోడ్ పేస్ చేసినాం కదా పాంగ్ వరకు, ఆ రూట్ లాగానే ఉంది ఇది. కాకపోతే ఆ రూట్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ నాకు తెలిసినంత వరకు. ఏమో పోలీస్ చెక్ పోస్ట్ అంట. సో మన బైక్ అయితే అక్కడ ముందర ఆపేసి మనమైతే చూపిద్దాం బైక్ డీటెయిల్స్, ఇంకా మన పేరు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎంతమంది ఉన్నారని జస్ట్ అవే డీటెయిల్స్ తీసుకున్నారు. వెల్కమ్ టు సౌత్ పోల్, ఆల్టిట్యూడ్ 15,300. కార్దుంగ్లా ఇంకా ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఉంది. టవేర్ అని పెట్టి డ్రైవ్ కేర్ఫుల్లీ అని మెన్షన్ చేసిండ్రు. డ్రైవ్ కేర్ఫుల్లీ అని పెట్టారు. ఎందుకంటే మీరు అడ్డదిడ్డంగా నడిపిననుకో అట్లా మీ బండ్లు కూడా అట్లా పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఇంకా చూస్తున్నారు కదా, రెయిన్ గేర్ వేసేసుకున్నా, ఎందుకంటే చలి గట్టిగా పెడుతుంది. గ్లౌజెస్ కూడా అన్నీ వేసేసుకున్నా. సో అందరికి మంచిగా జరగాలని కోరుకుంటున్నా. అందులో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా
మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి విలేజ్ నుంచో లేకపోతే ఈ ఆల్టిట్యూడ్ వల్ల ఎవరికైనా ఏమైనా అయిందో తెలీదు. బట్ సేఫ్ అయితే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. మనమైతే వచ్చేసినాం కార్దుంగ్లా దగ్గరికి. వాటర్ రోడ్ ఆర్గనైజేషన్ వెల్కమ్ యూ టు ద టాప్ ఆఫ్ ది వరల్డ్ మైట్ బి కార్దుంగ్లా. 17,982 feet అంట ఇది. ఫైనల్గా అయితే వచ్చేసినాం మనం కార్దుంగ్లా దగ్గరికి. అయితే మన ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ మోటారబుల్ రోడ్ అనమాట. ఇది వచ్చేసి 17,982 feet అయితే ఉంది. సో ఇక్కడైతే ఫొటోస్ దిగి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం న్యూబ్రా వ్యాలీకి అయితే. ఇక్కడైతే చూడండి ఎంతమంది బైకర్స్ అయితే ఉన్నారు. ఇక్కడైతే చాలామంది బైకర్స్ అయితే ఉన్నారు. ఇదే మన కార్దుంగ్లాకి మైల్ స్టోన్ బోర్డ్ అంటారు కదా, అదే అనమాట. మన బైక్ అయితే అక్కడ పెట్టేసిన. ఈ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు పోయినాక మళ్ళీ వీలైతే మళ్ళీ మంచిగా అయితే ఫొటోస్ తీసుకుందాము. ఎందుకంటే మళ్ళీ రాలేము కదా మన బైక్ పైన. మంచిగా ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు టైం అయితే 12:30 అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి న్యూబ్రా వ్యాలీ అక్కడంతా వెళ్ళాలన్నమాట. వీలైతే తుర్తుక్ విలేజ్ కూడా కవర్ చేస్తాయి ఈరోజే. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం మనం మైటీ కార్దుంగ్లా దగ్గరకి అయితే. ఇది వచ్చేసి సీ లెవెల్ నుంచి 17,982 feet అయితే ఉంటుంది. కార్దుంగ్లా వచ్చేసి వరల్డ్లోనే హైయెస్ట్ మోటారబుల్ రోడ్ ఉండేది. ఇప్పుడైతే ఇది సెకండ్ హైయెస్ట్ మోటారబుల్ రోడ్ అనమాట ప్రెసెంట్ అయితే మాత్రం. హైయెస్ట్ మోటారబుల్ రోడ్ వచ్చేసి ఉమ్లింగ్లా అనమాట. 19,024 feet సీ లెవెల్ నుంచి. 2 days బ్యాక్ మనం అక్కడ వెళ్తే మనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి రిటర్న్ వచ్చేసినాం ఫుడ్ సెట్ కాక. చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంది. ఎందుకంటే పాన్గల్ మండలం నుంచి వనపర్తి డిస్టిక్ నుంచి ఫస్ట్ బైకర్ నేనే అనమాట ఇక్కడికి రీచ్ అయిన వాడిని. ఫస్ట్ బైకర్ అని ఎందుకంటున్నా అంటే హోండా షైన్ 125cc మీద ఇప్పటివరకు అయితే ఇక్కడ ఎవరు రాలేదు. ఇంకోటి ఏంటంటే నా బైక్ స్పెషల్ 5 years ఓల్డ్ బైక్ అండ్ 1,00,000+ kilometers తిరిగింది ఇప్పటికి. ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఈ బైక్ 0 issue తోటి అయితే ఇక్కడ దాకా వచ్చింది అనమాట. నాతో పాటు వచ్చిన చాలా బైక్స్కి అయితే ప్రాబ్లం వచ్చింది, కానీ నా బైక్ అయితే చాలా ఈజీగా అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ దాకా అయితే. మీలో ఎంతమందికి లదాఖ్ డ్రీమ్ రైడ్ ఉందో పక్క అయితే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి డ్రీమ్ రైడ్ లదాఖ్ అయితే మాత్రం. ఇక్కడైతే ఐస్ ముక్కవాడి ఉంది, దీన్ని తీసుకెళ్ళి చైన్ బుజ్జి ఫైనల్గా అయితే మనం సాధించినాం. కార్దుంగ్లా దగ్గరికి అయితే వచ్చినాం. ఇగోని ట్రీట్. ఇక్కడైతే కొంచెం ఉంది మంచు. కందులు అయితే పడ్డది. నిన్న మొన్న ఏదైతే ఫీల్ అయినా నేను అదంతా ఈ హ్యాపీనెస్లో కొట్టుకుపోతుంది. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే. ఇప్పుడు వనపర్తి జిల్లా నుంచి పాన్గల్ మండలం నుంచి ఫస్ట్ నేనే అనమాట బైకర్ టు రీచ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ మోటరబుల్ రోడ్ కార్దుంగ్లాకి. ఫైనల్గా అయితే డిడిట్. సో కార్దుంగ్లాకి వచ్చినామంటే మనం పక్క అమ్లింగ్లో చేయగలం, చేసి చూపిస్తా. ఐ నెవర్ గివ్ అప్. సో ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చినాం. ఇది వచ్చేసి నార్త్ పోల్ పోలీస్ చెక్ పోస్ట్ అనమాట ఇది. అక్కడ కూడా జస్ట్ పేరు, ఫోన్ నెంబర్, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంతే. ఇక్కడ కూడా ఏం అడగలేదు, పర్మిషన్. కార్దుంగ్లా దాటి ఒక 20 kilometers వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపించింది. చూస్తున్నారు కదా వెనకాల అయితే మంచిగా వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఈ సౌండ్కి ఇక్కడ అయిపోవాలనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టవర్ కనిపించింది. లేలో హోమ్ స్టేలో ఉన్నాం కదా, ఆంటీకి అడిగిన అనమాట మధ్యాహ్నం కూడా కొంచెం సెట్ చేయండి ఫుడ్, మీ ఫుడ్ బాగుంది, చపాతీ అని అంటే సరే అని 2 చపాతీలు ఎగ్ కర్రీ అయితే పార్సల్ చేసి ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆరామ్సే అయితే తిన్నా. అసలు స్వర్గంలాగా అనిపించింది నేను తిన్నా. అసలు ఆ వీడియో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్ స్టార్ట్లో ఉంటుంది చూడండి. ఫుల్ వీడియోలో తీయలేదు. టైం వచ్చేసి 2:50 అయితే అవుతుంది. దగ్గర ఇక్కడే 1 గంట అయితే అయినా. ఎందుకంటే హైపాసెస్ నుంచి వచ్చిన కదా, కొంచెం హెల్త్ రికవర్ కావడానికి, బాడీ రికవర్ కావడానికి. ఇంకా ఫుడ్ తిన్నా మంచిగా. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అసలుకు. ఆ చల్ల గాలి, ఆ సౌండ్ చూడండి, వాటర్ సౌండ్ బాబా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. న్యూబ్రా అనే విలేజ్కి 60 నుంచి 65 kilometers అయితే ఉంది. సో ఈరోజు మన స్టే కూడా న్యూబ్రా వ్యాలీలోనే. సింగిల్ లేన్ నుంచి 2 lane చేస్తున్నారని. ఇది ఇప్పుడు మనం పోయేది సింగిల్ లేను. నెక్స్ట్ రానున్న 2 yearsలో మీకు ఇదైతే డబల్ లేన్ అయితే అవుతుంది, 2 lane అయితే అవుతుంది. చూస్తున్నారు కదా కొండ కట్ చేస్తున్నారు.
ఇంకా ఇది రోడ్ ఉన్న ఆఫ్ రోడ్ కిందకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కొండ కట్ చేసింది మొత్తం వచ్చి దీని మీద అయితే పడిపోతుంది. సో ఇంకా వాళ్ళు ఎంత రోడ్ కాపాడదామన్నా ఇంకా అదైతే ఖరాబ్ అవుతున్నట్టు. సో అందుకని మొత్తం ఆఫ్ రోడ్ అయితే వేసేసిండ్రు. వన్స్ ఇది కంప్లీట్ అయినాక చూడండి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇందాక మనం ఎట్లా వచ్చినాం 2 లేన్ రోడ్లో ఆరామ్సే అట్లా వస్తాము. రోడ్స్ అయితే ఇంతమందికి బాగుండే. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత రోడ్లు అయితే మొత్తం కట్ చేసి చూస్తున్నారు కదా గుట్టలకు. ఇక్కడ చూడండి మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. కరో 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 డ్యాన్స్ కరో. आई Come on. I don't know how dancing. Nobody knows how to dance. We are just going with you. Okay. आजा तेरा पतला गया कैसे भी करो ऐसा अबे मोरे नीचे तोर कुड़ी है ओए बुल्ले आने हो सके तो ओ बुला भी चाहिए हाय हाँ आने सेकंड्स पर रहा या चल रहे हाँ हाँ दारू बदनाम कर दी दारू बदनाम कर दी हाँ आगे रास्ते में मिलते रहेंगे हाँ पूरा इसके అమ్మ పొద్దు నుంచి నిన్న నుంచి ఉన్న బీమారి మొత్తం పోయింది. కూర్చేపు అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తే కొంచెం ఎనర్జీ లెవెల్ ఫీల్ అవుతాం మనం. కొంచెం మన ఎనర్జీ లెవెల్ అనేది స్ట్రెస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి స్ట్రేంజర్స్తో డ్యాన్స్ చేస్తే అప్పుడప్పుడు. ఈ రోడ్డు మాత్రం భయంకరంగా ఉంది. ఈ కొండల మధ్య ఆల్రెడీ కూల్ చేసిన కొండల మధ్యలో డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఫిబ్రవరి ఇప్పుడే క్రాస్ చేసి మనం ఉందర్ దిస్కి అక్కడైతే వెళ్తున్నాం అనమాట. ఉందర్ శాండ్ డ్యామ్స్ ఉన్నాయి కదా అక్కడ సైడ్ వెళ్తున్నాం. దిస్కిట్ ఇంకా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది. నమ్మ నూబ్రవెల్లి దాటిన దగ్గర నుంచి మొత్తం కొండలు ఏమంటారు కొత్త రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం కొట్టేసిన రోడ్డు ఫుల్ ఆఫ్ రోడ్ అనమాట. ఇది మొత్తం డిస్కిట్ మోనస్ట్రీ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. 40 లోపల బుద్ధుని అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క విగ్రహం దగ్గర డబ్బులు పెట్టిన ఎందుకో తెలీదు. సో ఇక్కడైతే వీళ్ళు పూజ 1 అవర్ అయితే చేస్తారంట. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 5 to 6 అయితే చేస్తారంట. మానిస్ట్రీ కట్టి ఇప్పటికైతే 20 సంవత్సరాలు అయితే అవుతుందంట. టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు 7 అయితే అవుతుంది. సన్లైట్ చూడండి ఇంకా అసలు లైట్ అసలు ఫెయిల్ అయ్యలేదు. అందరూ శాండ్ డ్యామ్స్ దగ్గరికి అయితే వచ్చినాము. యాక్చువల్గా అవి ఇక్కడ ఉన్నాయి, అక్కడ కనిపిస్తుంది కదా అది మెయిన్ రోడ్. అది కొంచెం లాంగ్ ఎక్కువ అవుతుందంట. కానీ నేను షార్ట్ కట్ తీసుకుని ఆఫ్ రోడ్ నుంచి వస్తున్నా. ఇవి సన్నం టైర్లు కాబట్టి ఎప్పుడు జాగ్రత్త అర్థమవుతలేదు. లైక్ మన రాజస్థాన్లో ఉంటాయి కదా ఎడారి, దుబాయ్లో అట్లా అవే అనమాట.
ఒకవేళ మనకు ఆఫ్ రోడ్ బైక్ ఉంటేనా దీంట్లో రఫ్ అడిగచ్చు. టైం అయితే అవుతుంది తెలుసా, దగ్గర దగ్గర 7:30 అవుతుంది. ఇంకా సన్సెటే కాలేదు చూడండి. అట్లుంది సిచ్యువేషన్ ఇక్కడ. Going. ఓకే, You let me know once. Give me a call. సిగ్నల్ ఆరా. Give me a call. Connect to Wi-Fi and I'll get call. ఓకే. టుమారో యూ విల్ గో దిస్ సైడ్. Yeah. ఓకే. హౌ మచ్ ఇట్ కాస్ట్ ఫర్ దట్ రూమ్? We saw for 700, 800 we saw. Per person. One room. అచ్చా. నైట్ అయితే వీడియో తీయలేదు, మర్చిపోయినా. అసలు ఫుల్ స్ట్రెస్ అయిపోయింది. నిన్నైతే మనం లే నుంచి కార్దుంగ్లా నుంచి న్యూబ్రా వ్యాలీ, డిస్కిట్ మాన్స్ట్రీ, ఉందర్ శాండ్ డ్యూన్స్ అవన్నీ చూసుకొని మళ్ళీ డిస్కిట్లోనే మనమైతే రూమ్ తీసుకున్నాము. నాకైతే 500 పడ్డది. మనతో పాటు వేరే బ్రదర్ వాళ్ళు వచ్చిందనమాట, వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి 700 పడ్డది ఇద్దరికి. సో నేను ఎక్కడున్నా అంటే తగ్గించిండ్రు. ఇంకా రూమ్ అయితే ఎట్లా ఉంది చూడండి. మొత్తం లగేజ్ మొత్తం విడిగా వేసేసినాం. అయితే 131 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. మనం అయితే వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అయితే కార్దుంగ్లా 17,986 ఫీట్ దగ్గర అయితే రైడ్ చేసుకుంటూ వచ్చినాం. నిన్న పాస్ అయిపోయినాం. ఇంకా మనకు నెక్స్ట్ లాస్ట్ ఉన్నది ఏంటంటే ఉమ్లింగ్లో ఉందన్నమాట. అది రేపు వెళ్తాం మనం. రేపు కాదు, ఇంకా 2 days పడుతుంది. రేపు మనం ప్యాంగాంగ్ వెళ్తాం. ప్యాంగాంగ్ నుంచి హాన్లే నుంచి ఉమ్లింగ్లో అనమాట. మొత్తం 4 days పడుతుంది. రోడ్ కూడా మొత్తం ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉందంట. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ నుంచి హాన్లేకి పొద్దున్న ఎట్లా వచ్చినామో సేమ్ అట్లనే ఉంటుంది. సో హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేసి వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. జై హింద్. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అడ్వెంచరస్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి.